భారతదేశంలో ఉన్నటువంటి యావత్ వెండి బంగారం వ్యాపారస్తులకి, స్వర్ణకారులకి, రాజకీయ పార్టీల నాయకులకి, మన భారతదేశ ప్రధానమంత్రి గారికి, భారతదేశ హోంమంత్రి గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హోంశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది కాబట్టి హోంశాఖ మంత్రి తరపున కూడా 2 పదవులు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ 2 పదవుల హోదాలకు గౌరవం ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి నమస్కారం. నేను మీ కొండో నరసింహాచారి, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నుండి విశ్వకర్మ జాతి సేవకుని. విషయం ఏంటంటే, ఎప్పుడో బ్రిటిష్ వాడు పెట్టిన 411 యాక్టు అక్రమ దొంగ బంగారం కేసుల పేరు మీద ఇప్పటి బిఎన్ఎస్ చట్టం 317గా మార్చిరు దాన్ని. ఈ యాక్టును, ఈ చట్టాన్ని పట్టుకొని పోలీసు వాళ్ళు దొంగ దొరికితే ఆ దొంగను తీసుకొని వచ్చి కొంతమంది పోలీసు వాళ్ళు నిజాయితీగా పనిచేస్తూ ఉన్నారు, కొంతమంది లంగ పోలీసు వాళ్ళు అన్యాయంగా కొనని వ్యక్తులను ఇబ్బందులకు గురి చేసి బంగారాలు వసూలు చేసి రిమైండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనిపైన సీరియస్గా మేము ఏం చెప్తా ఉన్నామంటే, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి వెండి బంగారం వ్యాపారస్తుల తరపున, స్వర్ణకారుల తరపున ఏం చెప్తా ఉన్నాం, దొంగ ఒకవేళ దొంగతనము చేసి దొరికితే వాని చిరచర ఆస్తులు వేలము వేసి రికవరీ చెయ్యాలి, లేదా వాని దగ్గర ఏమి లేకపోతే జీవితాంతం వాడిని జైల్లో పెట్టాలి. లేదు నేను మళ్ళీ దొంగతనం చెయ్యను అని వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ చుట్టాలకు కానీ చెప్పితే, ఒకవేళ బెయిల్ ఇస్తే నెక్స్ట్ టైం దొంగతనం చేస్తే కాల్చి పడేయాలి అని చెప్తా ఉన్నాం. లేదు మేము ఖచ్చితంగా స్వర్ణకారుల దగ్గర, వెండి బంగారం వ్యాపారస్తుల దగ్గరనే వసూలు చేస్తాం, రిమైండ్ చేస్తామంటే ఏం చేయాలి? ఎందుకంటే మా వాళ్ళ పరువు పోతుంది కదా. మార్కెట్లో షాప్ ముందు పోలీసు వాళ్ళ జీప్ వస్తే కేంద్ర ప్రభుత్వం ముంగట ఒక డిమాండ్ పెడతా ఉన్నాం మేము. ఏం డిమాండ్? మావోడి పరువు పోతుంది కాబట్టి, మీరు పెట్టిన చట్టాలు, యాక్టులు కరెక్ట్గా లేవు కాబట్టి, దొంగకు మంచి అనుకూలంగా యాక్టులు, చట్టాలు ఉంటున్నాయి కాబట్టి, ఏ స్వర్ణకారుని దగ్గరికి అయితే, ఏ వెండి బంగారం వ్యాపారస్తుని దగ్గరికి అయితే పోలీసు వాళ్ళు వస్తారో, నీవు ఈ దొంగ దగ్గర బంగారం కొన్నావు కట్టాల్సిందని చెప్పేసి, ఏ స్వర్ణకారుని అయితే, ఏ వెండి బంగారం వ్యాపారం వస్తే పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తారో ఆ కుటుంబ సభ్యులకు ఇమీడియట్లీ కేంద్ర ప్రభుత్వం ₹1 కోటి నష్టపరిహారం కట్టియాలి. వాళ్ళ కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఎందుకంటే ఆ రోజుతో అతని పరువు పోతుంది కాబట్టి. మావాడేం దొంగతనం చేస్తలేరు, వెండి బంగారం వ్యాపారస్తులు కానీ స్వర్ణకారులు కానీ బిళ్ళలకి వెళ్ళి తెంపుకొస్తలేరు, తాళాలు వల్గా కొట్టి దొంగతనం చేస్తలేరు. దొంగతనాలు జరుగుతున్నాయంటే కారణం ఎవరు? భద్రత కరెక్ట్ లేదు కాబట్టి ఇమీడియట్లీ ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి. ఎందుకంటే ఆ రోజు నుంచి షాపు నడవడం తగ్గిపోతుంది కాబట్టి, పరువు పోతుంది కాబట్టి ₹1 కోటి నష్టపరిహారం ఇస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్తా ఉన్నాం. ఒకవేళ రిమైండ్ చేసినట్టయితే మా వెండి బంగారం వ్యాపారస్తులను కానీ స్వర్ణకారులను కానీ ₹2 కోట్ల ఇమీడియట్లీ నష్టపరిహారం ఇవ్వాలి. ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్తా ఉన్నాం. చెయ్యని నేరానికి పోలీసు వాళ్లకు దొంగలను దొరకబట్టడం చేతగాక అన్యాయంగా కొనని వ్యక్తి దగ్గర బంగారం వసూలు చేసినట్టయితే, మా వాళ్ళని కొట్టినట్టయితే, భయభ్రాంతులకు గురి చేసినట్టయితే, ఫోన్లు గుంజుకున్నట్టయితే, పీడీ యాక్టులు చేస్తామని భయపెట్టినట్టయితే, 30 కేసులు 40 కేసులు పెడతామని భయపెట్టినట్టయితే ఇమీడియట్లీ ఆ పోలీసు ఉద్యోగం తీసేయాలి, అతన్ని జైల్లో పెట్టాలి. అతని చిరచర ఆస్తులు ఏమున్నా పోలీసు అతని అమ్మి మా వాళ్లకు నష్టపరిహారం కింద ₹2 కోట్ల ఇవ్వాలని చెప్తా ఉన్నాం. ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజకీయ నాయకుల అవసరాల కోసం అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఎన్నోసార్లు సవరణలు చేసిర్రు.
ఏ కోర్టులు అంటే ఆ కోర్టులో నేను వాదిస్తా, జడ్జి గారికి అర్థమయ్యే విధంగా చెప్తా. దొంగతనాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? దొంగకు కఠినమైన శిక్ష లేదు కాబట్టి దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. దొంగ కోట్ల రూపాయల ఆస్తులు సంపాదిస్తా ఉన్నాడు, దొంగతనాలు చేసుకుంటా ఎకరాలకు ఎకరాలు భూములు కొంటా ఉన్నాడు, జైలు కోతా ఉన్నాడు, వస్తా ఉన్నాడు. అత్తగారి ఇల్లులాగా అయిపోయింది దొంగకు. జైలు అంటే కఠినమైన శిక్ష లేదు కాబట్టి ఒక్కొక్క దొంగ మీద 40 కేసులు, 50 కేసులు, 200 కేసులు, 300 కేసులు, 70 కేసులు ఉంటాయి. మళ్ళీ దొంగతనమే చేస్తా ఉన్నాడు. ఎవరిని బలి చేస్తా ఉన్నారు? అమాయకులైన వెండి బంగారం వ్యాపారస్తులను, అమాయకులైన స్వర్ణకారులను. వెండి బంగారం వ్యాపారంలో ఓన్లీ స్వర్ణకారులే లేరు. కోమట్లు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, బ్రాహ్మణ్స్ ఉన్నారు, గుజరాతులు ఉన్నారు, రెడ్డిలు ఉన్నారు, పూసల్వాన్లు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు. ఎన్ని కులాలు అయితే 300 కాపులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, యాదవులు ఉన్నారు. ఇంతమంది వెండి బంగారం వ్యాపారంలో ఉన్నారు. ఇంతమందికి ఇబ్బందికరమైన చట్టం, ఇంతమందికి ఇబ్బందికరమైన యాక్ట్ అది. వెండి బంగారం వ్యాపారం అంటే బాజాప్తా అమ్ముతారు, కొంటారు. వాని ముఖం మీద వీడు దొంగ అని రాసి పెట్టింది ఉండదు. కిరాణ్ షాప్ కోతాం, ఏదైనా సామాన్ ఇవ్వమంటాం, నువ్వు దొంగవా దొరవా, ఈ మంచి పైసలా దొంగ పైసలా అడిగిన తర్వాత సామాన్ ఇస్తారా? హోటల్కు పోతారు, నువ్వు దొంగవా మంచోనివా, ఈ దొంగతనం చేసిన పైసలా అని చెప్పి హోటల్ యజమాని ఫుడ్ పెడతాడా? బట్టల షాప్ కోతి ఇదే రకంగా అడుగుతారా? బారు కోతి ఇదే రకంగా అడుగుతారా? బస్ ఎక్కితే ఇదే రకంగా అడుగుతారా? ఫ్లైట్ ఎక్కితే ఇదే రకంగా అడుగుతారా? రాజకీయ నాయకుడు బర్త్డేలు చేస్తే ఈ దొంగ పైసలా దొర పైసలా అని రాజకీయ పార్టీ నాయకుడు అడుగుతా ఉన్నాడా? ఫ్లెక్సీలు కడితే అడుగుతుండా? ఆ రాజకీయ నాయకుడు ఎట్లా ప్రచారం చేస్తే అడుగుతుండా నువ్వు దొంగవా దొరవని? ఆ దొంగ వెండి బంగారం దొంగతనం చేయకుండా పైసలే దొంగతనం చేసి విపరీతంగా ఖర్చు పెడితే ఎక్కడెక్కడ ఖర్చు పెట్టిండో వాళ్ళందరిని అరెస్ట్ చేస్తున్నారా? మరి చెయ్యాలి కదా. దొంగతనం చేసిన పైసలతో ఇవన్నీ చేసిండు కాబట్టి వయసులో పోయి మందు కొట్టే వయసు అతన్ని అరెస్ట్ చేయండి, ఇల్లు కడితే ఇల్లు జప్తు చేయండి. ఆ దొంగతనం చేసిన దొంగ దగ్గర మొత్తం పైసలు అయిపోతాయట. దొంగ దగ్గర రికవరీ చేస్తారు, దొంగను అడ్డం పెట్టుకొని వెండి బంగారం షాప్లో వాళ్ళ దగ్గర రికవరీ చేస్తారు. కొంతమంది పోలీస్ వాళ్ళే, చాలా మంది మంచి పోలీస్ వాళ్ళు ఉన్నారు. పోలీస్ వ్యవస్థ అనేది ఉంటేనే ఈరోజు అందరం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. ఒక భారతదేశ ప్రధానమంత్రి కానీ, భారతదేశంలో ఉన్నటువంటి ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మన రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ, రాష్ట్ర మంత్రులు కానీ, రాష్ట్ర ఎమ్మెల్యేలు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ప్రజలంతా ప్రశాంతంగా ఉన్నారంటే మంచి పోలీసు వాళ్ళు ఉండబట్టే, మంచి మిలిటరీ జవాన్లు ఉండబట్టే ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. భయభ్రాంతులకు గురి చేసి వెళ్తారా? నేను అన్ని రాజకీయ పార్టీలను, కుల సంఘాల నాయకులను కూడా రిక్వెస్ట్ చేస్తున్న, 2 చేతులు జోడించి, నార్ కర్నూలు జిల్లాలో ఒక పసి పాప చనిపోతే వారం 10 రోజులుగా అక్కడ మొత్తం జరిగిన అన్యాయం మీద పోరాటం చేస్తా ఉన్నారు. సెల్యూట్ మీకు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం సంపుమని చెప్పలే. ఎవడైతే చంపిండో, ఎవడైతే దన్నిండో వానికి కఠిన శిక్ష పడాలి, ఉరి తీయాలి, తప్పు లేదు. వెండి బంగారం వ్యాపారస్తులకు, స్వర్ణకారులకు అన్యాయం జరిగినప్పుడు కూడా గుజరాత్కి వెళ్ళి బతకడానికి వచ్చిన వాళ్ళు ఎక్కడ నన్ను అన్యాయం చేస్తే తెలంగాణ క్రాంతి దళ అధ్యక్షులు పృథ్వీరాజ్ అన్న కానీ, తొలి వెలుగు రఘు కానీ, కాలోజీ టీవీ సీనన్న కానీ, వీళ్ళంతా ఏ రకంగా అయితే ఫైట్ చేస్తా ఉన్నారో అదే రకంగా స్వర్ణకారులకు, వెండి బంగారం వ్యాపారస్తులకు అన్యాయం జరిగినప్పుడు మీ దృష్టికి తీసుకొస్తాం. అక్కడ కూడా పోరాటం చెయ్యండి, ఆ పోలీసు వాళ్ళ మీద పోరాటం చెయ్యండి అని చెప్పేసి 2 చేతులు జోడించి వేడుకుంటా ఉన్నాం. కేటీఆర్ గారికి సూటి ప్రశ్న. అంటే రేవంత్ రెడ్డిని తిడుతున్నావు కదా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఏది జరిగినా నీ నియోజకవర్గంలో, నీ సిరిసిల్ల పట్టణంలో ఒక అనిల్ కుమార్ అనే సిఐ ఎల్లారెడ్డిపేట మండల్ వెంకటాపూర్ గ్రామానికి చెందినటువంటి నా కడల్ర శ్రీనివాసాచారి, కడల్ర భాస్కరాచారి, కడల్ర లక్ష్మాచారిని తీసుకెళ్లి 3 రోజులు విపరీతంగా కొట్టి మీదికి వేలాడదీసి అర్ధతక్కిల బంగారం కట్టాలన్నప్పుడు ఆ గ్రామ సర్పంచ్ పోతే కూడా వాళ్ళకి చూపెట్టినప్పుడు, వాళ్ళ కుటుంబ సభ్యులు పోతే చూపెట్టినప్పుడు మేము వచ్చి అక్కడ ధర్నా చేసినాం, రస్తారోకో చేసినాం. అనిల్ కుమార్ మీద నా కస్టడీలో లేరు, మీరు చెక్ చేసుకోరు, ఏం చేసుకుంటారో చేసుకోపోరు అన్నప్పుడు హైకోర్టులో ఏబిఎస్ కార్పస్ వేసినాం. ఎందుకేం కేసుకొచ్చినావు అని అడుగుతా ఉన్నాం నిన్ను. నీ నియోజకవర్గంలో జరిగింది కదా, నువ్వు అన్యాయం పైన పోరాటం చేస్తావు కదా, అన్యాయం పైన ఉద్యమం చేస్తావు కదా, కళ్ళు ఏడబెట్టుకున్నావు అని అడుగుతా ఉన్నాం. చెవులు ఏడబెట్టుకున్నావు, నీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ లేదా?
నా నియోజకవర్గంలో ఒక 5,000 మంది రస్తారోకో వేసిరు, విశ్వకర్మలు ధర్నా వేసిరు, హైదరాబాద్కి వెళ్ళి వచ్చని చెప్పి నీ కళ్ళకు కనిపించలేదా అని అడుగుతున్నాం. ఏ రోజన్నా వెంకటాపూర్ గ్రామానికి పోయి పరామర్శించినవా? ధైర్యాన్ని చెప్పినవా? నీ అనిల్ కుమార్ మీద వేటు వేసినవా? నువ్వు కోటేసింది వేటు నువ్వు కాదు. నువ్వా? నీ బాబాకు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట దొరకదు, జనాలను రెచ్చగొట్టి నా శ్రీకాంతాచారిని చంపిండు, నా విశ్వకర్మ జాతి బిడ్డలను 38 మందిని చంపిండు రెచ్చగొట్టి. తెలంగాణ రాష్ట్రంలో 1,200 మంది బిడ్డలు చనిపోయేటట్టు చేసింది బావ. పెట్రోల్ దొరికింది, అగ్గిపెట్ట దొరకలే. ఎవరిని రెచ్చగొడతారు మీరు? మీ రాజకీయ నాయకుల అవసరాల కోసం ఏ రోజు పోరాటం చేసిరు మీరు? దా పోదాం, కాగజ్ నగర్ పోదాం దా. అన్యాయంగా అక్కడ ఒక ఎస్ఐ సిఐ కలిసి వెండి బంగారం వ్యాపారస్తుల దగ్గర, స్వర్ణకారుల దగ్గర 120 గ్రాముల బంగారం కట్టిపించుకొని మీ పైన ఎట్లాంటి కేసులు ఉన్నాయని చెప్పి నమ్మించి మళ్ళీ రిమైండ్ చేసిండు. దాడి కోదాం దా, పా ఉద్యమం చేద్దు, ఆ ఎస్ఐని సిఐ సస్పెండ్ చేపిద్దు పా. ఈడ ఉండరు మీరు. మీ రాజకీయ నాయకులకు ఏడ లబ్ధి చేకూరుతుంది, ఏడ అదే అయితము. పనికి రాని దానికి ముఖ్యమంత్రిని తెచ్చుడు, ముఖ్యమంత్రి అట్లా, ముఖ్యమంత్రి ఇట్లా. ముఖ్యమంత్రి తన్నుమని చెప్పిండా? ముఖ్యమంత్రి గుద్దుమని చెప్పిండా? ముఖ్యమంత్రి యుద్ధం చేయమన్నాడా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని అరే తురే కొడతావు కదా కేటీఆర్, దా అన్యాయం జరిగేటి నేను చూపెడతా, ఫోన్ లిఫ్ట్ చేసు నేర్చుకో. నువ్వేం పెద్ద తుడుం కానివి కాదు, 11 నెలలకు జన్మించలేని తల్లి కడుపులా. అన్యాయం జరిగిన చోట ప్రశ్నించు, నేను తెస్తాను నీ దృష్టికి. ఎవరిని రెచ్చగొడతా ఉన్నారు మీరు? ప్రజలను రెచ్చగొట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటా రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలేస్తావా? రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తే బాధ్యత నిలదీయాల్సిందే. చెయ్యని తప్పుకు ముఖ్యమంత్రి ఏం చేస్తుండు అరే తురే అంటావు. నిన్న అనంకి రాదా? భాష, నీ అయ్య భాషను మొత్తం ఖరాబ్ చేసిండు, రాజకీయ నాయకుల విలువ తీసిండు నీ అయ్య మొత్తం. నువ్వు అట్లే పరువు తీస్తా ఉన్నావు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి చేసిండు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకుండు. ఏ రోజన్నా అరే తురే అన్న చూపెడతావా? భాష మీరు నేర్పిర్రు రాజకీయ నాయకులకు. నా కొడుక అనుడు, అరే అనుడు పద్ధతి మార్చుకోవాలని చెప్తా ఉన్నాం. ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. నీ అయ్యెట్లా చేసిండో 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఆయన కూడా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్తా ఉన్నాం. దా ఉద్యమం చేద్దు దా. నీ అయ్య మాట ఇచ్చిండు కదా మాకు, విశ్వకర్మల బతుకులు మారుతాయి, విశ్వకర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, అక్రమ దొంగ బంగారం కేసులు లేకుండా చేస్తాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడని చారి సాబ్ అన్నాడు కదా మా మత్స్వాచారిని పట్టుకొని. ఏ రోజన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులను కానీ ఎమ్మెల్యేలు కానీ గేటు దాటనిచ్చిర్రా? నీ అయ్య గాని నువ్వు గాని. నీది పెత్తానం, నీ చెల్లెది పెత్తానం, నీ సంతోష్ రావుకి పెత్తానం, నీ హరీష్ రావుకి పెత్తానం. ఎవరికైనా ఫ్రీడమ్ ఉండేనా? మళ్ళా నాటకాలు చేస్తున్నారా? రా, మేము చేసే ఉద్యమంలో పాల్గొను, ఈ చట్టాలలో యాక్ట్ లో మార్పు రావాలని ఉద్యమం చెయ్యు. ఎవరిని రెచ్చగొడుతున్నారని అడుగుతున్నాం. కళ్ళు కనిపించలేవా నీ జిల్లాలో? పోయినవా ఏ రోజన్నా వెంకటాపూర్ గ్రామానికి? మాతో ఛాలెంజ్ చేసిండు నీ సిఐ, నీ అనిల్ కుమార్, నువ్వు పెట్టుకున్న సిఐ. మీరు కేసు వాపస్ తీసుకుంటలేరు కదా, ఏబిఎస్ కార్పస్ 30-40 కేసులు బుక్ చేస్తాను. టీవీలు దొంగతనం చేసింది ఇది అది పెడితే మా బొచ్చు కిందికి వస్తాయని చెప్పిన మా కేసులు ఆంధ్రకి ఇస్తాడు. మన చుట్టపోడు ఉంటే కామారెడ్డిలో మన చుట్టపోడు చిన్నమ్మ కొడుకో పెద్దమ్మ కొడుకు ఉంటే వాడికి ఫోన్ చేసి పిలిపించాడు మా వల్ల. నేను పోయి ఛాలెంజ్ చేసిరా, వాని ఉద్యోగం ఊడగొడతా ఉన్నాం. సిఐ గారు నువ్వు ఏం తమాషాలు చేసినా మా వాళ్ళని రిమైండ్ చేయాలని చూసినా నీ ఉద్యోగం కూడా ఊడుతా అని చెప్పేసి కామారెడ్డి రూరల్ సిఐకి వార్నింగ్ ఇచ్చి వచ్చినాం. తెలుసుకో చరిత్ర. నీ ఇంట్లోనన్నా చచ్చిపోయినా తెలంగాణ రాష్ట్రం కోసం? చచ్చిపోలేరు మరి. నీ బావింట్లో కూడా కావాలి, నీ చెల్లింట్లో కూడా కావాలి, నీ ఇంట్లో కూడా కావాలి, నీ సంతోష్ రావు గాని ఇంట్లో కూడా కావాలి. ప్రజలను రెచ్చగొట్టాలి, ప్రజలను దన్నుకునేటట్టు చేయాలి, ప్రజలు ఉద్యమం చేసేటట్టు చేయాలి, మీరు లబ్ధి పొందాలి. చేపిద్దామా ఎంక్వైరీ? మీరు మంత్రులు కాకముందు, మీ అయ్య ముఖ్యమంత్రి కాకముందుకు మీ ఆస్తులు ఏమై, ఇప్పుడు ఏమై?
మేము అన్యాయం చేయలేము తెలంగాణ రాష్ట్రానికి, మేము అన్యాయంగా ఒక్క రూపాయి సంపాదించలేము అని చెప్పేసి తడి బట్టలతోని ఏ గుళ్ళకి వస్తావురా? నేను వస్తా తడి బట్టలతో. పోదామా? ఎక్కుదామా గుడి? ఏ చౌరస్తా పోదాం? ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలని చెప్తా ఉన్నాం. నీ పైన ఆవేశం ఎందుకు? నీ సిరిసిల్ల నియోజకవర్గంలో, నీ సిరిసిల్ల పట్టణంలో ఎల్లారెడ్డిపేట మండల్ వెంకటాపూర్ గ్రామానికి చెందినటువంటి ముగ్గురు కడల్ర భాస్కరాచారి, కడల్ర లక్ష్మాచారి, కడల్ర శ్రీనివాసాచారిని 2 రోజులు నిర్బంధించి తాటి ముద్దుల వేసి తొక్కి కేటీఆర్ నీకు ఒకటే చెప్తా ఉన్నా, నువ్వు నిజంగా మనిషివి అయితే, నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే, మా విశ్వకర్మలై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 23 లక్షల మంది ఉంటాం మేము. ఇమీడియట్లీ నీ నియోజకవర్గం ఎల్లారెడ్డిపేట మండల్ వెంకటాపూర్ గ్రామానికి పోయి వాళ్లకు కడల్ర భాస్కరాచారి, కడల్ర లక్ష్మాచారి, కడల్ర శ్రీనివాసాచారి వాళ్ళకి నీ హయాంలోనే జరిగింది కాబట్టి, అప్పుడు నీ అయ్యే ముఖ్యమంత్రి ఉన్నాడు, నువ్వు మంత్రిగా ఉన్నావు, అక్కడ ఎమ్మెల్యేవు కాబట్టి ఇమీడియట్లీ వాళ్ళకి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం నువ్వు ఇచ్చిరా. నేను వస్తా, ఇచ్చిరా, అప్పుడు నిన్ను మెచ్చుకుంటాం. ఏట్ల రాయి తీయనోడు కూట్ల తీయనుకోండట, కూట్ల రాయి తీయనోడు ఏట్ల వీక్తాను అయిందట. నీ నియోజకవర్గంలోనే దిక్కులేని దిక్కు, నీ నియోజకవర్గంలో అన్యాయం జరిగితే నీ కళ్ళు కనిపించలేవు. సిఐని ఎన్కేసుకరా అని చూస్తావు, మేము కోర్టుకోకపోతే ఎన్కేసుకో. నీ నీ దమ్ము చూసుకొనే కదా దానికి బల్పు అనిల్ కుమార్కు. అలా చుట్టాలు ఏడేడ సిఐలు ఉన్నారో వాళ్ళకి చెప్పి ఆంధ్రాకు పిలిపిస్తాడు మా వాళ్ళని, ఆంధ్ర కోర్టుకు. ఇమీడియట్లీ వాళ్ళని ఆదుకో అని చెప్తా ఉన్నాం. అడికో పశ్చాత్తాపవాడు. నీ పార్టీలో మా వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు కూడా ఉన్నారు, కళ్ళకు కనిపించలే విశ్వకర్మలు నీకు? మా జాతీయులు పెట్టే భిక్ష కదా. నీ అయ్య ముఖ్యమంత్రి అయిందన్నా, నువ్వు మంత్రి అయిందన్నా, నీ చెల్లె ఎంపీ అయిందన్నా, నీ ఏమైతాడు నీ చిన్న కొడుకో పెద్ద కొడుకో రాజ్యసభ సభ్యుడు అయిందన్నా, ఎవరు పెట్టిన భిక్ష? నా ప్రొఫెసర్ జయశంకర్ సార్, నా కాసో శ్రీకాంతాచారితో పాటు 38 మంది జాతి బిడ్డలు చనిపోతే, 1200 మంది బిడ్డలు చనిపోతే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అయ్యే దీక్షను చూసి సోనియా గాంధీ ఆ తల్లి తెలంగాణ రాష్ట్రం ఇయ్యలే, నా కాసో శ్రీకాంతాచారి చనిపోతే ఇచ్చింది. నీ అయ్యే దీక్షకు భయపడి ఇయ్యలే. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎంతో మంది దీక్షలు చేసిరు, భయపడి ఏదంటే అది ఇచ్చిరా? మీరు అరెస్ట్ చేసిరు కదా వాళ్ళని. ఇమీడియట్లీ నువ్వు నీ సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎల్లారెడ్డిపేట మండల్ వెంకటాపూర్ గ్రామానికి వెళ్ళి వాళ్లకు నాది తప్పైంది, నా హయాంలోనే జరిగింది, నేనే ఎన్కేసుకొచ్చిన ఆయనను, మీకు ఎన్ని పైసలు ఖర్చు అయినా ఇస్తున్నా, మీకు పనులు నడవకుండా అయినాయి కాబట్టి ఇంకో ₹1 కోటి ఇస్తున్నా మీ 3 కుటుంబాలకు అని చెప్పి ఇచ్చేసిరా. శవాల మీద పేలాలేరే రాజకీయాలు బంద్ చేయి, నిజాయితీగా పోరాటం చెయ్యు అని చెప్పి చెప్తా ఉన్నాం. ఎవ్వడు భయపడడానికి కూసోలే. ప్రాణాలకు తెగించి ఒకవైపు డాక్టర్ స్టంత్ వేసుకోమని చెప్పినా కూడా నా జాతీయులకు అన్యాయం జరుగుతుంది, రాజకీయ పార్టీల నాయకులు ఇచ్చిన మాట తప్పిర్రు అని చెప్పేసి యుద్ధానికి బయలుదేరుతా ఉన్నాం. జాగ్రత్త అని చెప్తా ఉన్నాం. చారిగాడు పప్చారిగాడు అంటావు, మా తల్లో ఆచారి అన్నను పట్టుకొని వాడోడు గొట్టంగాడు అంటావు. ఏం బల్పు నీకు? అప్పుడు కనుక విపరీతమైన వర్షాలు పడకపోతే ఇంద్రాపారి దగ్గర దీక్ష చేసి నీ బద్దలు భాషింగాల ఏటి. అప్పటికైనా మళ్ళీ స్క్రోలింగ్ ఇప్పించినావు, నేను ఉద్దేశపూర్వకంగా అనలేనని చెప్పేసి. అందుకే ఊరుకున్నాం. గుర్తు చేసుకొని దిష్టి బొమ్మలు ఎన్ని జాలగాల పెట్టినావు. మంచి మంచోనికి అయినాలే, నువ్వు పెద్ద లెక్క కాదు. నీ పదవి ఉన్నప్పుడు ఎంత అహంకారం. ఏ ఒక్క రోజన్న విశ్వకర్మలకు సమయం నువ్వు ఇచ్చినవా? నీ అయ్యి ఇచ్చిండా? చర్చలు జరిపిర్రా? ఎందుకంటే చీరలల్ల విపరీతమైన లాభం వస్తుంది కాబట్టి సూరత్కి వెళ్ళి చీరలు తెచ్చి 20-30 రూపాయల చీరలు తెచ్చి 300 చిల్లర బిల్లు పెట్టుకొని ఒక్కొక్క చీరకు కోట్ల రూపాయలు దొబ్బిపోయేది ఉంది కాబట్టి బతుకమ్మ చీరల పేరు మీద చీరల వ్యాపారం చేసినావు నువ్వు అని చెప్పి చెప్తా ఉన్నా.
దా కూసుందాం, ఏ చివరి వస్తలా కూసుందాం, నువ్వు నేనే కూసుందాం. నీ స్థాయికి రాష్ట్ర ముఖ్యమంత్రి అవసరం లేడు. నీ స్థాయి ఎంత, నువ్వెంత? నువ్వు ఒక కేసీఆర్ కొడుకు కాకపోతే నిన్ను ఎవడు దేకేటోడు, నీకెవ్వడు విలువిచ్చేటోడు? కేసీఆర్ తర్వాత పేరు ఎవరికి ఉండే? హరీష్ రావు. ఏ సభలైన హరీష్ రావు మైక్ పట్టంగానే ఈలలు గోలలు ఉంటుండే. నువ్వు ఎమ్మెల్యేలను, మంత్రులను, ఎంపీలను భయపెట్టి హరీష్ రావు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళ పని అవుతుంది. ఈ రోజు నుంచి మీరు ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వద్దు, ఎక్కడున్నా నాకే రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి నువ్వు లీడర్గా సెకండ్ స్థాయికి వచ్చినావు. నిజాయితీ వచ్చినావు. నువ్వు కూసుందామా, ఎడ కూసుందామా? నీ పైన ఒక్కటే కోపం మాకు, నీ నియోజకవర్గంలో అన్యాయం జరిగితే ఒక్కరోజు స్పందించలేవు. ఈ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు, రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని అరే తురే అని కొడతావు. నిన్ను కూడా అంటారు ఉకుటవా? చిన్న చిన్న పోరలతోనే అనిపిస్తాం. ఒకవైపు ఇవి, ఇంకోవైపు ఈ సినిమాలలోకి వచ్చారు కొంతమంది హీరోలు. కాదు వాళ్ళు, ఎవడన్నా హీరో అంటే అన్నం తింటోడైతే హీరో అని వాడు అనడు వాళ్ళను. వాళ్ళు యాక్టర్లు, యాక్టింగ్ చేయడానికి వచ్చే యాక్టర్లు. ఒకడేమో కోకోకోలా తాగమంటాడు, ఒకడేమో ఇక్కడ నాణ్యమైన బంగారం దొరుకుతుంది అంటాడు, ఒకడేమో ఇక్కడ నాణ్యమైన బట్టలు దొరుకుతాయి అంటాడు. పైసలు తీసుకోకుండా అడ్వర్టైజ్ చేస్తున్నారా మీరు? కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకొని కుల వృత్తుల దెబ్బ కొడుతున్నారా మీరు? మిమ్మల్ని ఎవడ్రా హీరోలు అనేది? హీరోలు మార్కెట్లు ఉన్నారు, వస్తారా? సినిమాలో ఫైట్ చేసినట్టు చేస్తారా? బయట ఒక్కటే గుద్దుకు చంపేస్తారు మిమ్మల్ని. కాళ్ళు రెగులు తాయిరా గాల్లా. గ్రాఫిక్స్ పెట్టి ఎడిటింగ్ చేపించి హీరోల మన ఫోజులు కొడుతుర్రా. బతుకు తెరువుకు వచ్చిర్రు సినిమాలలో యాక్టింగ్ చేయడానికి. సినిమాలలో యాక్టింగ్ చేసుకునే బతుకుండి. ఈ షాప్లో బంగారం కొనుండి, ఈ షాప్లో ఫర్నిచర్ మాల్ ఉంది, ఫర్నిచర్ సామాన్లు కొనుండ్రి, ఈ షాప్లో బట్టలు కొనుర్రి, కుక్క కోలలు తాగుర్రి, నీళ్లు తాగుర్రి. ఎవడ్రా మీరు? తాగుతారా మీరు అవన్నీ అడ్వర్టైజ్ చేసేటి అన్ని? బిడ్డ మీ పని కూడా అవుతుంది. జాగ్రత్త అని చెప్తున్నా. కుల వృత్తిదారుల పొట్టలు కొట్టొద్దని చెప్తా ఉన్నాం. సినిమాలలో యాక్టింగ్ చేసే యాక్టర్ గాళ్లకు తర్వాత పేర్లు పెట్టి బండబూతులు తిడతాం బిడ్డ. ఆత్మహత్యలు చేసుకుంటారు కదా నా జాతీయులు. కుల వృత్తిదారుల కుల వృత్తులు నడవకుంటాయినాయి కదా. కుల వృత్తుల కోసం చేయర్రా. మీకు ముఖాలు ఉంటే అడ్వర్టైజ్ రూపాయి తీసుకోకుండా మీరు నిజాయితీ పరులు అయితే నిజంగా అప్పుడు రా హీరోలు అంటాం మిమ్మల్ని. మీరు హీరోలారా, యాక్టర్లు కాదురా మీరు. యాక్టింగులు చేసుకుంటా చేస్తారా? ఫైటింగ్ వస్తారా? మార్కెట్లో జిమ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, కరాటే చేసిన వాళ్ళు ఒక్కటే గుర్తుకు చంపుతారు మిమ్మల్ని. కొడుక మెత్తగా ఉంటారు మీరు, ఇట్లా దూదిలాగా ఏసీ కాలర్లా తిరుక్కుంటా, ఏసీ రూమ్లలో ఉంటుకుంటా. మీరా హీరోలు? యాక్టర్లు. ఆ యాక్టింగ్ చేసే దగ్గర కూడా డూబ్ యాక్టర్లు అని పెడతారు మళ్ళీ. అది కూడా శాత కాదు మీకు. ఆ డూబ్ యాక్టింగ్ చేసుడు కూడా కాళ్ళు ఎగురుతాయిరా. ఒక్క చేయితో ఇట్లా కారు లేపి వాడేస్తే వాడు తాదరా? లేపుతారా కారు బయట? రండ్రి. ఏడ ఇంద్రపారి దగ్గర పెడదామా? ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెడదామా? ఏడ పెడదాం పోటీలు? మీకు సిగ్గుండాలే కదా. ఏం సంపాదన అంటారా దాన్ని? అబద్ధం అడ్వర్టైజ్ చేసి సంపాదించే సంపాదన ఏం సంపాదన అంటారు దాన్ని? సంపాదన మస్తు రకాలుగా సంపాదిస్తుర్రు. వ్యభిచారం చేసి సంపాదిస్తుర్రు కొందరు, కష్టపడి సంపాదిస్తా ఉన్నారు. వాళ్ళ సంపాదన కంటే అధ్వానమైన సంపాదన రమిది. దొంగ అడ్వర్టైజ్ చేసుకుంటా, దొంగ యాక్టింగులు చేసుకుంటా, ప్రజలను తప్పుదో పట్టించుకుంటా, ప్రజల ప్రాణాలతోని చెలగాట మాడుతూ ఉన్నారా మీరు. బంగారంలో ఎరిడియం, ఎస్పీఎం అనే పౌడర్ మిక్స్ అయితే తెలుసారా మీరు అడ్వర్టైజ్ చేసే షాప్ల దగ్గర? రొమ్ము క్యాన్సర్ వస్తే తెలుసారా విషయం మీకు? పైసలు ఇయ్యంగానే ఏం చెప్పమంటే అది చెప్తారా? స్క్రిప్ట్ రాసిస్తే. అందుకేరా మీ సంసారాలు కరెక్ట్గా లేవు. ఎవరెంబడే పోతుర్రా మీ బిడ్డలు. అక్రమ సంపాదన కాబట్టి సిగ్గుండాలి కదా ఇంతనన్నా.
నిజాయితీ పరువులు లెక్క యాక్టింగులు చేస్తారా సినిమాలల్లా? నిజ జీవితానికి వస్తే జీరోలు, మీరు ఒట్టి జీరోలు. అడక తినేటోళ్ళు నయం రోడ్డు మీద, మీకంటే బిచ్చగాళ్ళు నయం. వాళ్ళు నిజాయితీగా అయ్యా పైసా దానం అని చెప్పేసి అడుకుంటున్నారు. మీరు అఫీషియల్ బిచ్చగాళ్ళు, అఫీషియల్గా అడుకుంటుర్రు మీరు. షాప్ల వాళ్ళ దగ్గర, పెద్ద పెద్ద షోరూమ్ల వాళ్ళ దగ్గర, పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళ దగ్గర. సిగ్గుండాలి కదా ఇంతనందా? ఎక్కడ ఎవ్వరు ఆత్మహత్యలు చేసుకున్నా బాధ్యులు మీరే అంటున్నా. ఈ సినిమాలల్లో యాక్టింగ్ చేసి ఈ షోరూమ్ల కోసము అడ్వర్టైజ్ చేసే వాళ్ళే కారకులు. వాళ్ళ ఇంటి ముందే 5,000 మందితో ధర్నా చేస్తాం. కొడుకా నువ్వు చేసిన అడ్వర్టైజ్ కోసం మా వాళ్ళ కుల వృత్తులు నశించి ఆత్మహత్య చేసుకుని చెప్పి ఆ శవాన్ని తెచ్చి మీ ఇంటి ముంగట వేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. ఆ కుటుంబ సభ్యులకు 10 కోట్ల రూపాయలు నష్టపరిహారం కట్టియాలని చెప్పి చెప్తా ఉన్నాం. మిమ్మల్ని సినిమాల్లో యాక్టింగ్ చేసి షాప్ల కోసం యాడ్లు చేసే నా కొడుకులకు చెప్తా ఉన్నా. ఎవడ్రా మీరు? కుక్కల తాగితే గాలి ఎగురుతారా? ఎగురుతావా? ఎగిరి చూపెడతావు? కుక్కకోళ్ళ తాగి గాలిలా ఎవ్వని చెవుల పువ్వులు పెడుతుర్రా మీరు? ఎట్లా తిండి పేయికి పడుతుంది రాసుంటి పైసలతో తిన్న తిండి? ఎట్లా తోడుకుంటుర్రా ఒంటి మీద బట్టలు అసంటి పైసతోని కొనుక్కొని? ఎట్లేసుకుంటుర్రా అసంటి సొమ్ములు మీ భార్యలు? సిగ్గులు ఎవరా మీకు కొంచెమన్నా? సిగ్గుచరం ఉండాలి కదా. ఏం చేస్తున్నాం అని జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నాం. కుల వృత్తులు నశించే ఒక్క యాడ్ చేసిన బద్దలు భాషింగాలు అయితే అని చెప్పి చెప్తా ఉన్నాం. వదిలిపెట్టాం. ఒకవైపు అక్రమ దొంగ బంగారం కేసుల పేరు మీద ఇది, ఒకవైపు కొంతమంది దొంగ ఫారెస్ట్ అధికారులు కార్పెంటర్ వృత్తిదారుల దగ్గరికి వెళ్ళి దూడ మిషన్లు సీజ్ చేస్తాం, ఇంత కట్టెని దగ్గర ఎక్కడుంది? అడవిలకు పోయి స్మగ్లింగ్ చేసినారా మా వాళ్ళు? అడవికి పోయి కొట్టుకొచ్చిర్రా? చెట్లు నరికిర్రా? ఏం చేసిర్రా? రైతు ఇండ్లు కట్టుకునేటోళ్ళు తెస్తే దర్వాజాలు, చౌకోట్లు, కిటికీలు తయారు చేసిస్తుర్రు, మంచాలు తయారు చేసిస్తుర్రు. ఇంతనే కట్టి ఉండాలి, అంతనే కట్టి ఉండాలి. ఎవనివిరా నువ్వు? ఫస్ట్ ప్రభుత్వ అధికారులతో చర్చలు జరపండి, మినిస్టర్లతో చర్చలు జరపండి. ఇది అన్యాయం, వాళ్ళ దగ్గరికి మేము పోకూడదు అని చెప్పేసి 20,000 30,000 లంచాలు అడుగుతారా? ఎవడిచ్చిండ్రా మీకు అధికారం? ఎవడ్రా మీరు? అన్యాయంగా లంచాలు తీసుకుంటారా మా వాళ్ళ దగ్గర? మొత్తం ఒక ఇంటి పని చేస్తే కూడా 10,000 మిగిలే కదరా మా వాళ్ళకు. 30,000 లంచమారా? ఐజా పట్టణంలో అయితే మొత్తం పీల్చి పిప్పి వేస్తున్నారట కదరా మా వాళ్ళని మీరు. గద్వాల్ జిల్లాలో వస్తా కొడుక, ఒకరోజు డిఎఫ్ ఆఫీస్ ముట్టడిస్తాం 5,000 మందితో. ఐజా పట్టణంలో ఒక్క షాప్ దగ్గరికి ఎవడన్నా పోయినట్టు తెలిస్తే విశ్వకర్మలు అంటే గాజులు తోడుకొని కూర్చుర్రు అనుకుర్రా? విశ్వాసంగా ఉన్నన్ని రోజులు ఉంటాం, విశ్వరూపం చూపెడితే మాడి మషైతారని చెప్పి చెప్తా ఉన్నాం. దొంగ యాడ్లు కానీ, దొంగ రాజకీయాలు కానీ, లంగా పనులు వేసుకుంటా మా వాళ్ళ దగ్గరకు పోయి కట్టె సీజ్ చేస్తాం, మిషన్ సీజ్ చేస్తాం అన్న కానీ మీ గుండెల్లో నిద్రపోతాం బిడ్డ అని చెప్పి చెప్తా ఉన్నాం. యాక్టులలో మార్పులు రావాలంటా ఉన్నాం. మీ ఆస్తులు అడుగుతలేం, మిమ్మల్ని పైసలు అడుగుతలేం, మిమ్మల్ని మా కోట్ల రూపాయలు ఇయ్యమంటలేం. నిజాయితీగా బ్యాంకుల ద్వారా పావుల వడ్డీకి రుణాలు ఇప్పియమంటా ఉన్నాం. ఎలాంటి షరతులు లేకుండా సంపద ఇక్కడ సృష్టించి చూపెడతామంటున్నాం. ఇతర దేశాలకు పోతుంది సంపద మొత్తం. విశ్వాన్ని సృష్టించిన విశ్వకర్మ జాతి వంశంలో జన్మించినాం, ఆ కులంలో జన్మించినాం. సంపద సృష్టించడం మాకు రాదా? చెన్నై, బాంబే నగలు అవసరమైనా చైనా ఫర్నిచర్ అవసరమా? టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఐక్య ఫర్నిచర్ వానికి జాగిస్తాడు వాడు.
మలబార్ గోల్డ్ లోన్ కి జాగిస్తాడు వాడు ఎకరాలకు ఎకరాలు. అన్ని ఎకరాల జాగా మా విశ్వకర్మలకు ఇచ్చి చూడు పెద్ద కంపెనీలు పెద్ద ఇండస్ట్రీ ఏర్పాటు చేసి చూపెడతాం. పన్నులు మేము కడతాం, ట్యాక్సీలు మేము కడతాం, ప్రభుత్వానికి మేము సహకరిస్తాం. ఇప్పుడున్న పథకాల కంటే బ్రహ్మాండమైన పథకాలు పెట్టి ప్రభుత్వాన్ని నడపొచ్చు. అన్ని కోట్ల సంపద సృష్టించి పన్నులు ట్యాక్సీలు మేము కడతామని చెప్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి చైనా ఫర్నిచర్ అవసరమైన, చెన్నై బాంబే నగర అవసరమైన మాకు చెయ్యడానికి రాదా? ఏ మిషనరీ లేక ముందుకే, ఎలాంటి మిషనరీ లేక ముందుకే చేతుల పైన అందమైన నగాలు తయారు చేసిన మొగోళ్ళం మేము, అందమైన ఫర్నిచర్ చేసిన మొగోళ్ళం మేము, అందమైన దేవాలయాలు నిర్మించిన మొగోళ్ళం మేము, అందమైన వంట పాత్రలు దేవుడికి శటగోపాలు పోతాం కదా, ఆశీర్వాదం తీసుకున్నాక నెత్తి మీద శటగోపం పెడతారు, ఆరతి పల్లెము గంటలు తయారు చేసింది మేము. దేశానికి వెన్నుముకైన రైతన్నకు గొర్రు కర్రు నాగలి కమ్మకత్తి గొడ్డలి కత్తిలు కటారాలు చేసింది మేము. పోలీసు వాళ్ళకి మిలిటరీ వాళ్ళకి గన్నులు తయారు చేసింది మేము. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి పెన్ను తయారు చేసింది మేము. ఎలాంటి మిషన్లు లేనప్పుడే పెన్ను తయారు చేసినాం, ఎలాంటి మిషన్ లేనప్పుడే గన్నులు తయారు చేసినాం. ఒక్కసారి పోదాం రండి, దేవాలయాల చుట్టూ తిరుగుదాం. ఎలాంటి మిషన్లు లేవు, ఎలాంటి క్రేన్లు లేవు, బ్రహ్మాండమైన దేవాలయాలు నిర్మించారు నా శిల్పి బ్రహ్మలు. పెట్టుబడి లేక వెనుకబడిపోయినాం, దొంగ సినిమా యాక్టర్లు చేసి వెనుకబడిపోయినాం, దొంగ రాజకీయ నాయకులు చేసి వెనుకబడిపోయినాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాకు మేలు జరిగింది చాలా అని చెప్తా. ఎన్టీ రామారావు పేరులో ఇంతో అంతో మేలు జరిగింది. చంద్రబాబు నాయుడు పేరులో ఆదరణ పథకం అని చెప్పేసి పనిముట్లు ఇచ్చిండు. ఆ రోజులలో 5,000 వాల్యూ చేసే పనిముట్లు ఇచ్చిండు ఒక్కొక్క కుటుంబ సభ్యులకు, స్వర్ణకారులకు, కార్పెంటర్లకు, బులేరు, డాకలి, సుత్తె, నీర్కారు, గొట్టము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మాకు మేలు జరగలేదు అని చెప్తా ఉన్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే మాకు మంచిగా ఉండే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టిఆర్ఎస్ నాయకుల బతుకులు బాగుపడ్డాయి, కేసీఆర్ కుటుంబం బతుకులు బాగుపడ్డాయి, కుల వృత్తుల బతుకులు బాగుపడలేవు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏమొచ్చింది? తెలంగాణ కంటే ఒక ఐక్య ఫర్నిచర్ వచ్చింది, ఒక మలబార్ గోల్డ్ వచ్చింది, ఒక చెన్నై బాంబే నగలు వచ్చినాయి, పెద్ద పెద్ద షోరూమ్లకు రిబ్బన్లు మీరు కడిగేస్తారు. ఏ రోజన్నా ఒక బీద విశ్వకర్మ షాపుకు రిబ్బన్ కడిగేసిర్రా? బీద విశ్వకర్మల దగ్గర పని చేయించుకోవాలని చెప్పిర్రా? పనిముట్లు చేయించుకోవాలని చెప్పిర్రా? నగలు చేయించుకోవాలని చెప్పిర్రా? ఏం చెప్పిర్రు? ఎలక్షన్ రాగానే కొత్త పిచ్చగాళ్ళ లెక్క వస్తారు కదా మా దగ్గరికి. ఓట్లు మాయి కావాలి, అభివృద్ధి ఐక్య ఫర్నిచర్ అని చేస్తారు, మలబార్ గోల్డ్ అని చేస్తారు, రోహింగ్యాలను అభివృద్ధి చేస్తారు, శివాల మీద పేలాలేదే రాజకీయాలు చేస్తారు. సిగ్గుండాలి కదా కొంచెమన్నా. తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగాలు అని భోగాలు ఎవడు అనుభవించిండు? మీ ఇంట్లో ఎవ్వరు చచ్చిపోలేడు మరి. నిజంగానే తెలంగాణ కోసం ఓడంటాడు కేసీఆర్ సావు నోట్ల తలకాయ పెట్టి వచ్చిండు. కపిలవాయి దిలీప్ కుమార్ చెప్తాడు కదా, ఏడ తలకాయ పెట్టిండో, ఏడ బాత్రూమ్ లో ఇడ్లీలు తిన్నాడో, ఏడ గ్లూకోజులు పెట్టుకొని దీక్షలు చేసిండో. సావు నోట్ల తలకాయ పెట్టుడు కాదు, సాచిపోయింది నా విశ్వకర్మ జాతీయులు. నా విశ్వకర్మ జాతీయులతో పాటు 1200 మంది తెలంగాణ బిడ్డలు చచ్చిపోతే కదా తెలంగాణ వచ్చింది. మీ ఇంట్లో కూడా చచ్చిపోయిందని వచ్చింది తెలంగాణ అని అడుగుతా ఉన్నా. ఏ ఒక్క ఎమ్మెల్యే ఇంట్లో కానీ, ఓ ఒక్క మంత్రి ఇంట్లో కానీ ఎవ్వడన్నా చచ్చిపోయిందా? ఎవ్వడన్నా? ఒకడేమో పెట్రోల్ పోసుకుంటే అగ్గిపెట్ట దొరకకపోయా. నేను ఉండాడా పుల్ల గీకి నేను వేస్తుంటే, అబ్బా మంచి పని చేస్తున్నావు అన్న తెలంగాణ కోసం, అబ్బా త్యాగం నీదే అన్న, ఈరును అన్న, నీ విగ్రహాలు మొత్తం ఊరూరున పెడతామన్నా అని చెప్పేసి పుల్ల గీకేస్తుంటే నేను ఉంటే రెచ్చగొట్టిండు. నేను అప్పటికి కూడా వాదించిన కొంతమందితో, నీ తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకు బాగుపడదరా నాయన, ఉన్న ఉద్యోగాలు కావాలంటే జిల్లాలు పెంచాలి, మండలాలు పెంచాలి, నియోజకవర్గాలు పెంచాలి, చదువుకున్న పిల్లలకు రాజశేఖర్ రెడ్డి ఇచ్చినట్టుగా రాజీవ్ యువశక్తి పేరు మీద బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పియాలి,
అప్పుడు కదా బతుకులు బాగుపడతాయి. తెలంగాణ రాష్ట్రం వేస్తే ఈ దొంగల బతుకులు బాగుపడతాయి, వీళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు, వీళ్ళు మంత్రులు అవుతారు, వీళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు అని చెప్పేసి అప్పటికి కూడా వాదించిన నేను. రోడ్ల మీదకి వచ్చి కుమ్మరోళ్ళు కుండలు చేసిర్రు తెలంగాణ ఉద్యమంలో, పద్మశాలిలు మగ్గం తీసుకొని వచ్చిర్రు, నా విశ్వకర్మ జాతులు ఊలి బార్షలు తీసుకొని వచ్చిర్రు, డెక్స్ పట్టెడ తీసుకొని వచ్చిర్రు, కుంపటి మొద్దు తీసుకొని వచ్చిర్రు. షాపులు బంద్ పెట్టుకొని ఉద్యమాలు చేసింది మేము, పైసా నష్టపోయింది మేము. తెలంగాణ ఉద్యమం పేరు మీద పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళ దగ్గర, ఆంధ్ర కంపెనీల వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేసింది మీరు. ఎక్కడీరా మీకు హెలికాప్టర్లు, ఎక్కడీరా మీకు బస్సులు, ఎక్కడీరా మీకు కార్లు? తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని పైసా అనేది సంపాదించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపీలై పైసా సంపాదించారు. ఎవ్వని బతుకులు మార్చిర్రా మీరు. రాజశేఖర రెడ్డిని చూసి బుద్ధి తెచ్చుకోవాలి కదరా. రాజీవ శక్తి అని చెప్పేసి 10 మంది కలిస్తే 10 లక్షలు 12 లక్షలు ఇప్పించిండు బ్యాంకుల ద్వారా, సబ్సిడీ రుణాలు. ఇండివిజువల్ గా తీసుకుంటే 1,50,000 ఇచ్చిండు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు టెంట్ హౌజులు పెట్టుకున్న వాళ్ళు బాగుపడ్డారు. ఈరోజు చూపెడతా. కిరాణా షాపులు పెట్టుకున్న వాళ్ళు బాగుపడ్డారు, చెప్పుల షాపులు పెట్టుకున్న వాళ్ళు బాగుపడ్డారు, ఆటోలు తెచ్చుకున్న వాళ్ళు బాగుపడ్డారు, కిరాణం షాపులు పెట్టుకున్న వాళ్ళు బాగుపడ్డారు, కన్ఫెక్షన్ షాపులు పెట్టుకున్న వాళ్ళు బాగుపడ్డారు, హార్డ్వేర్ షాపులు పెట్టుకున్న వాళ్ళు బాగుపడ్డారు. లోన్లు తీసుకొని నువ్వే లోన్ ఇప్పించినవురా. నీ అయ్య జాగిరి లెక్క మీ సిద్ధం మడకల మొత్తం పైసలు వంచి పెడతావు. రాష్ట్రంలో ఉన్న ప్రజల పైసలు కదా అవి. ప్రభుత్వ ఖజానాలకు వెళ్ళి ఇవ్వడం వంచమన్నారా నిన్ను? బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పేనుంటి. దళిత బంధాన్ని అయ్య జాగిరి లెక్క పైసలు వంచి పెడతావు. పంచితే అందరికి వంచాలి కదా. దళితులకు వంచిన దానికి మాకు కోపం లేదు, అందరికి వంచాలే. నీ అయ్యా పైసలు నీ ఆస్తులు అమ్మి వంచినవా? మొత్తం దళితుల కన్నా వంచినవా? వంచలే. నీ జెండా ఎవడు మోస్తాడో, నీకు జేజేలు ఎవడు కొడతాడో, నీ కాళ్ళు ఎవడు మొక్తాడో వాళ్ళకి ఇచ్చినావు. హుజురాబాద్ బై ఎలక్షన్లా అని చెప్పేసి అట్లనన్న ఈటెల రాజేందర్ నన్ను ఓడగొట్టాలని చెప్పేసి పెట్టిన పథకం అది. బీసీ బంద్ అని చెప్పేసి ఆడోగంటి లక్ష వంచినావు. నీ అయ్యయ్యా పైసలు? నీ తాతయ్య? ఎట్లా వంచుతావు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. సోమర్ పోట్లను తయారు చేయడానికి పెట్టిరు కదా అవన్నీ. నేనేమంటున్నా, బ్యాంకులతో చర్చలు జరిపి రాజశేఖర రెడ్డి లాగా సబ్సిడీ రుణాలు కానీ, పావుల వడ్డీకి రుణాలు కానీ ఇప్పిస్తే యోధులు అవుతారు, వ్యాపారవేత్తలు అవుతారు, సోమర్ పోతులు తయారు గారు. ఏమన్నా అంటే సాఫ్ట్వేర్ కంపెనీలు తెచ్చినాం. ఎవరికి కావాలని సాఫ్ట్వేర్? జీతగాళ్ళు లెక్క నిలబడే ఉద్యోగాల వ్యాపారవేత్తలను తయారు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో సంపద తయారవుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా నడపొచ్చు. బతుకమ్మ చీరలు ఎవరికి కావాలరా? మా పెళ్ళాలకు మేము చీరలు ఇప్పించుకునే స్తోమత మాకు లేదా? నువ్వు ఇప్పించిన పాలిస్టర్ చీరలు కావాలనా? దాంట్లో నీకు వచ్చే కమిషన్ కోసం నీ పెళ్ళాన్ని కట్టుకోమని ఒకసారి కట్టుకొని ఆడమని బతుకమ్మ. ఎవరిని బతుకమ్మలు ఆడిపించిర్రు, ఎవరిని బోనాలు ఎత్తిపించిర్రు? ఏ రోజన్నా మీ పెళ్ళాలు వచ్చి బతుకమ్మలు ఆడిర్రా చీరలు కట్టుకొని? ఏ రోజన్నా నీ పెళ్ళాలు బోనాలు ఎత్తిర్రా? తెలంగాణ రాష్ట్ర యువతను రెచ్చగొడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అమాయకులను రెచ్చగొడుతూ మీ పబ్బాలు గడుపుకోవాలని చూడడం మానేయండి అని చెప్తా ఉన్నా. ఎన్ని రోజులు తమాషాలు చేస్తారు? ఎన్ని రోజులు అమాయకులతో ఆటలు ఆడుకుంటారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రకెళ్ళి ఇసుక తెలంగాణకు వచ్చేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రకెళ్ళి తెలంగాణకు వచ్చేది ఇసుక. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చెట్లూరు కాడ 1000 లారీలు, నీ సిరిసిల్ల నియోజకవర్గంలో 1000 లారీలు, అటు పోతే నార్ కర్నూలు దగ్గర గువ్వల బాలరాజు ఏరియాలో 1000 లారీలు, గ్యాదర్ కిషోర్ ఏరియాలో 1000 లారీల ఉసుకే. ఎటువైనాయి పైసలు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. సిరిసిల్ల దగ్గర నీ సుట్టపోడు కాదా ఉసుక దంద వేసింది? నేరెళ్లలో ఇండ్లు కూలిపోతే వాళ్ళు ధర్నా చేసి రస్తారోకో వేస్తే 3rd డిగ్రీ ప్రయోగం చేసి వాళ్ళని కొట్టిపిచ్చింది నువ్వు కాదా అని అడుగుతా ఉన్నాం. కేటీఆర్ ఈరోజు శుద్ధపూస మాటలు మాట్లాడుతా ఉన్నావు. ఇప్పటికి కూడా నువ్వు తప్పు చేసినా, నీ అయ్య తప్పు చేసిండని పశ్చాత్తాపం లేదు. మమ్మల్ని ఓడగొట్టి తప్పు చేసిర్రు అన్నా, నువ్వు ఎక్కడున్నా రావాలి అని చెప్పేసి అంటారు. ఎవడంటాడు? నీ చెంచాగాడు అంటాడు. ఎవడంటాడు? నీ బానిస అంటాడు.
ఎవ్వని బతుకులు మార్చినవని నిన్నన్నా ఎక్కడున్నా రావాలంటాడు. ఎవడంటాడు? కుసుందామా రైతు బంధు ఓనికి ఇచ్చినావా? గుట్టలకు చెట్లకు రైతు బందా? చెల్ర ఉన్న భూమికి రైతు బందా? చెల్ర పంట వండుతుందా? గుట్టలకు పంట వండుతుందా? వస్తావా? గుట్టలకు చెట్లకు ఎన్ని జాల రైతు బంధు, ఎన్ని మందు సంచులు నింపకపోయారో నేను చూపెడతా. నారాయణఖేడ్ నియోజకవర్గంలో చూపెడతా, నా నియోజకవర్గంలో చూపెడతా, అందరు నియోజకవర్గంలో చూపెడతా. చెట్లకు, గుట్టలకు, పంట వండని భూములకు, కుంటలకు, షెల్రకు రైతు బంధు ఇచ్చిన చరిత్ర నీది. రైతులకు కాదు ఇచ్చింది. కాలేజీలు బిల్డింగులు కట్టిన భూమికి రైతు బందే, స్కూల్ బిల్డింగులు కట్టిన రూముకు రైతు బందే, ఇండ్లు కట్టుకున్న భూమికి రైతు బందే, చెరువుకు రైతు బందే, గుట్టకు రైతు బందే, చెట్టుకు రైతు బందే. రైతు బంధు ఇస్తేనే రేవంత్ రెడ్డి. నిజాయితీగా పంట పండించే రైతుకు రైతు బంధు ఇయ్యాలి. పంట విలువ పెంచాలి, మద్దతు ధర పెంచాలి. సోమరిపోతులను తయారు చేసే చరిత్ర మీది అంటా ఉన్నా. మారండి, మారితే మేము సహకరిస్తాం. ఇమీడియట్లీ సిరిసిల్ల నియోజకవర్గం ఎల్లారెడ్డిపేట మండల్ వెంకటాపూర్ గ్రామానికి వెళ్ళు, నిన్ను అభినందిస్తాం, నీ ఫోటోకు పాలాభిషేకం చేస్తాం. ప్రతి దాంట్లో కమిషనే. ఎవడు అడిగిండ్రా మిమ్మల్ని సెక్రటరియట్ గులగొట్టి కట్టమని? రాజశేఖర్ రెడ్డి కట్టే సెక్రటరియట్ బాగా లేకుండే, ప్రగతి భవన్ మంచిగా లేకుండే, రాజశేఖర్ రెడ్డి ఉండలే. ఎవరిని అయ్య సొమ్మని గులగొట్టి కట్టిరు అంటున్నా. ఇదంతా వృధా ఖర్చు కాకపోతే ఏంది? అప్పుల పాలు చేసిరు కదా తెలంగాణను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు భయం భక్తితో పనిచేసిర్రు. ఒకవేళ మీ లెక్కనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రులు భూములు దోసుకోవాలనుకుంటే, గుట్టలు గులగొట్టాలనుకుంటే, ఒక్క గుంట భూమి మిగలకుండే ప్రభుత్వం భూమి. ఈ రోజు ఒక్క గుంట ఉండకుండే, ఒక్క గజం ఉండకుండే. వాళ్ళు గనక కిరణ్ కుమార్ రెడ్డిని మెచ్చుకోవాలి. కిరణ్ కుమార్ రెడ్డి మంచి మంచి పథకాలు పెట్టిండు. బంగారు తల్లి పథకం పెడితే తీసి పడేసింది మీరు. రేషన్ కార్డు మీద 9 రకాల నిత్యావసర సరుకులు ఇప్పించిండు కిరణ్ కుమార్ రెడ్డి. 108 అంబులెన్స్ పెట్టిన చరిత్ర రాజశేఖర్ రెడ్డిది. 104 అంబులెన్స్ పెట్టిన చరిత్ర రాజశేఖర్ రెడ్డిది. ఆరోగ్యశ్రీ పెట్టిన చరిత్ర రాజశేఖర్ రెడ్డిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. నీ చరిత్ర ఏందో చెప్పు. ఏం పెట్టినావు జనాలకు పనికొచ్చే పథకం? కరోనా టైంలో నీ ప్రభుత్వం బిల్లులు కట్టలేదని చెప్పేసి ఆరోగ్యశ్రీ మొత్తం బంద్ పెట్టిరు హాస్పిటల్లల్లా. నేనే సాక్ష్యం దానికి. నేనే పైసలు పెట్టి ఉషా ముల్లపూడిలో స్టంత్ వేయించుకున్న ఆరోగ్యశ్రీ బంద్ పెట్టినామని చెప్తే. విశ్వకర్మలు ఖరాబ్ గానికి, విశ్వకర్మలు ఎంతో మంది చనిపోవడానికి కారకులు మీరే అని చెప్తా ఉన్నా. ఈ రోజు శవాల మీద పేలాలేరే రాజకీయాలు చేసుకుంటూ తమాషాలు చేస్తా ఉన్నావా? నీ చరిత్ర, నీ నియోజకవర్గం పోదాం, చూద్దాం. విశ్వకర్మలకు ఏం మేలు చేసిన ఒక్కడు చెప్పు నువ్వు. నా మత్స్వాచారి మంత్రి పదవికి అర్హుడు కాదు, నా దాసో శ్రావణ్ ఎమ్మెల్యే పదవికి మంత్రి పదవికి అర్హుడు కాదు, నా ఉపేందర్ చారి ఎమ్మెల్యేకు మంత్రి పదవికి అర్హుడు కాదు. ఇచ్చిర్రా? ఎందుకంటే మొత్తం రాజకీయ పార్టీలను నాశనం చేసింది, వాళ్ళ నాయకులను, టిఆర్ఎస్ లో కష్టపడ్డ నాయకులను అనగదొక్కింది నీ చరిత్ర కేటీఆర్. నా తండ్రితో పాటు ఉద్యమం చేసిన వాళ్ళు ఉంటే వీళ్ళకి నేను విలువ ఇయ్యాలి. నేను వేరే పార్టీలకి వెళ్ళి కొనుకొచ్చుకున్నా అనుకో, వాళ్ళు నాకు విలువిస్తారు అని చెప్పి నాయన్ నరసింహారెడ్డి చచ్చిపోయినట్టు చేసిన చరిత్ర నీది. నాయన్ నరసింహారెడ్డి ఉద్యమం చేసినప్పుడు ఏడున్నావు కేటీఆర్? ను అమెరికాలో. ఒక రెహమాన్ ముస్లిం అయినా ఉన్న ఆస్తులన్నీ అమ్ముకుండు తెలంగాణ ఉద్యమంలో టిఆర్ఎస్ పార్టీ కోసం. ఏడబెట్టినమైన ఒక రవీందర్ నాయకుడు ఏడబెట్టిర్రు తెలంగాణ రాష్ట్రం కోసం మొత్తం ఆస్తులు అమ్ముకొని ఉద్యమం చేస్తే. ఒక రాముల్ నాయకుడిని ఏడబెట్టిర్రు మీరు. ఒక ఈటెల రాజేందర్ని ఏం చేసిర్రు? ఓటుకు నోటు దొంగ అని ఇంకోసారి అంటే చెప్పుతో కొడతాం నా కొడక. మీరు ఓట్లకు పైసలు వస్తలే, ఓటుకు నోటు ఇయ్యందే ఎమ్మెల్యేలు మొత్తం నీ పార్టీలకు వచ్చిర్రా. 50 లక్షలది పట్టుకొని రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొరికిన దొంగ, పట్ట పగల దొంగ. ఎవడ్రా ఓటుకు నోటు ఇయ్యని లుచ్చా నా కొడుకు? ప్రతి ఒక్కడు ఓటుకు నోటు ఇచ్చే ఓట్లు కొంటుర్రు. ఎక్కువ గుడి నా టిఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్క నోటు వంచకుండా ఓట్లు వేపించుకున్నామని చెప్పేసి
సిగ్గుండాలి కదా ఓటుకు నోటు దొంగడానికి, మీరు రా దొంగలు అని చెప్పి తెలియస్తూ జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నాం. వ్యవస్థను ఖరాబ్ చేసింది మీరు. 1 కోటి రూపాయలతో ఎమ్మెల్యే గెలుస్తుండే, 100 కోట్లు పెడితే తప్ప ఎమ్మెల్యేని గెలవకుండా చేసిన చరిత్ర మీది అని చెప్పి చెప్తా ఉన్నా. విశ్వకర్మలకు సపోర్ట్ చేస్తే మంచిది, కుల వృత్తిదారులకు సపోర్ట్ చేస్తే మంచిది, వెండి బంగారం వ్యాపారస్తులకు సపోర్ట్ చేస్తే మంచిది. లేకపోతే మేమేందో చూపెడతాం. రేవంత్ రెడ్డి దాకా అవసరం లేదు మీతో యుద్ధం చేయడానికి, మీతో పోరాటం చేయడానికి మేము చాలు అని చెప్పి ఛాలెంజ్ విసురుతున్నా.